వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం బైరాపురం నజీర్ అహ్మద్ టీడీపీకి వీరాభిమాని. టీడీపీ ముందుగానే గెలుపొందుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి. అదేవిధంగా ముస్లిం విద్య చికిత్సలైతేనేమి దగ్గరుండి డాక్టర్లతోటి ఉన్నతమైన అధికారులతో మాట్లాడి పేదలకు ఎంతో సేవనందించిన ఏకైక వ్యక్తి. అదే ఆత్నంకూరు షాదీఖానా కోసం అయితేనేమి, ఆత్నంకూరు ముస్లిం మైనార్టీ పేదవాళ్ళ కోసం అయితేనేమి ఎన్నో అరునిశలు తప్పించిపోయి కష్టపడిన ఏకైక వ్యక్తి బైరాపురం నజీర్ అహ్మద్. అదేవిధంగా నజీర్ అహ్మద్ చంద్రబాబు నాయుడికి వీరాభిమాని. ఈయన జీవిత కోరిక లక్ష్యంగా ఒకటి పెట్టుకొని చంద్రబాబు నాయుడికి సన్మానం చేయాలి, చంద్రబాబు నాయుడికి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పుకోవాలి అని అరునిశలు చంద్రబాబు నాయుడు పిలుపు కోసం, చంద్రబాబు నాయకుడు ఫోను కోసం ఎదురు చూపులు చూస్తూ ఆయనని ఒక్కసారి కలిసి ఆయనకు సన్మానం చేసి నా సమస్యలు చెప్పుకొని నా జీవిత లక్ష్యంగా నేను పెట్టుకున్నానని ఈరోజు అకిరా టీవీ ఛానల్ మీడియా ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక ఎంప్లాయీగా ఎన్నో సేవలు అందించాడు. ఎంతోమంది వన్యప్రాణులను చంపుతున్నా కానీ వాళ్ళని మారుమనసు పొందేలా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి బైరాపురం నజీర్ అహ్మద్. ఈయన జీవిత లక్ష్యం చంద్రబాబు నాయుడికి సన్మానం చేయాలి, చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడాలి, చంద్రబాబు నాయుడితో ఒక్క 5 నిమిషాలు కూర్చొని ముఖాముఖి ఆయన బాధ పంచుకోవాలని ఎదురు చూపులు చూస్తున్న బైరాపురం అహ్మద్కి చంద్రబాబు నాయుడితో పిలుపు వస్తుందా రాదా? ఈ అకిరా టీవీ ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను శ్రీశైలం నియోజకవర్గం ఆత్మూరు పట్టణానికి చెందిన నివాసిని. నా పేరు బైరాపురం నజీర్ అహ్మద్. నేను ఒక రిటైర్డ్ అటవీ శాఖ ఉద్యోగిని. ఎన్టీ రామారావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు అభిమానిని, తెలుగుదేశం పార్టీకి ఆకర్షితుడిని అయి పార్టీ కార్యక్రమాలు పాల్గొనేవాడిని. తర్వాత అటవీ శాఖలో ఉద్యోగంలో చేరినా కానీ పరోక్షంగా పార్టీ కోసం చాలా సహాయాలు చేసుకుంటూ వచ్చినాము. నాకు ప్రజాసేవ అంటే కూడా ఒక మంచి అంకిత భావం కాబట్టి డిపార్ట్మెంట్లో కూడా ప్రొటెక్షన్ వాచర్లుగా, ఏబీఓలుగా పేదవారి కోసం అధికారులకు నచ్చజెప్పి జీవనోపాధి కల్పించడంలో కూడా సఫలీకృతమైనాను. తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత అంటే 2017లో పదవి విరమణ పొందిన తర్వాత ఆత్మగురికి కావలసిన సౌకర్యముల కొరకు పేదవారికి పక్కా గృహాలు నిర్మించడానికి 2017వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర సహకారంతో ఒక ఇంటికి 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన దానికి నేను రాష్ట్ర స్థాయిలో రాజధాని లెవెల్లో పోయి అక్కడ మంజూరు చేయుటకు ఆత్మకూరులో ప్రజలు ఇండ్లు లేవు అన్న ఉద్దేశంతో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డరాజరెడ్డి సహకారంతోనే షాదీఖానా మంజూరు చేయించడం కూడా జరిగినది. కానీ అది పూర్తి నిర్మాణము కాకుండా ఒక వేరే గోడౌన్ లేక తయారై ఉంది ప్రస్తుతం. సరే మంచిది. నేను 2024 ఫిబ్రవరి 24వ తేదీన నేను ఎంహెచ్పిఎస్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి రాష్ట్ర ఉపాధ్యక్షుని రాష్ట్ర స్థాయి మీటింగ్ జరుపుతుంటే బాలు శుక్లి గారి నాయకత్వంలో విజయవాడ నందు మీటింగ్ హాజరైనాము. ఆ మీటింగ్లో రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ప్రకటించాలా అనే నిర్ణయం మీద చర్చ జరిగినప్పుడు ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టినాము. అప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలా అని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, అందులో మంచి పరిపాలన దక్షతుడుగా ఎప్పుడూ చంద్రబాబు గారిని గౌరవిస్తూ పోగొడుతూ ఉండేవాడిని. కాబట్టి తెలుగుదేశం చేయాలని నా బోధలో నేను కూడా చెప్పిన సభ్యులందరూ అంగీకరించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు గారి ఉండవల్లి నివాసంలో అపాయింట్మెంట్తో హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యులం. అప్పుడు చంద్రబాబు గారిని కలిసిన తర్వాత నేను అందరికంటే ముందుగానే వాళ్ళతో చర్చ ప్రారంభించి చాలా పక్కా భరోసా కల్పించినాము. ఎందుకంటే
నాకున్న రాజకీయ పరిజ్ఞానముతో ఉత్తరాంధ్రలో నా స్నేహితులు కానీ బంధువులు కానీ ఉన్న కారణంగా అక్కడి స్థితిగతులు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలుపు పొందుతుంది అనే నిర్ణయానికి వచ్చి నేను ప్రచారం చెప్తూ చంద్రబాబు గారిని కూడా ధైర్యం చెప్పి తప్పకుండా మీరు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆధారపడవద్దు, బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటారు, మీరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎన్నికల ప్రచారంలో మా ముస్లిం మైనారిటీలకు పక్కా భరోసా, బీజేపీతో ఎందుకు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారో వివరించి వారి హక్కులను కాపాడడానికి సఫలీకృతమవుతాను, సంక్షేమ పథకాలు కొనసాగిస్తారని హామీ ఇస్తే ముస్లింలు రిలాక్స్ అయ్యి మెజార్టీ ఓట్లు ఇస్తారు. అప్పుడు మీరు భారీ మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బల్లగుద్ది చెప్పడం జరిగినది. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ ఎవరికి ఇస్తారనేది కూడా బల్లగుద్ది చెప్పడం జరిగినది. అందుకు స్పందించిన చంద్రబాబు గారు నా వీపు తట్టి మంచి ఉద్దేశాలు ఉండే, చాలా మంచిగా మాట్లాడినారు, మీరు గట్టిగా కృషి చేయాలి అని నా వీపు తట్టి ప్రోత్సాహపరిచినారు. తర్వాత సరే నేను ఎటువంటి వాడిని నన్ను గురించి తెలుసుకొని నాతో ఫోన్లో సంప్రదించే నాకు తెలుస్తున్న అన్ని విషయాలు మీకు చేరవేస్తాను అని చెప్పాను. ఎప్పుడు మీకు ఫోన్ చేస్తుంటాను అని మాట ఇచ్చారు. ఎన్నికలు జరిగిపోయినాయి, భారీ మెజార్టీతో గెలిచినారు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, నేను చెప్పినట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, రాష్ట్రంలో కేంద్రంలో మీ మాటలు చలామణి అయితే అంతా మీరే పైన కింద అని కూడా చెప్పడం జరిగింది. సంతోషపడినారు. ఒక కార్యక్రమం ఏమంటే చంద్రబాబు గారు కుటుంబ సమేతముగా శ్రీశైల దర్శనానికి సున్నిపేటకు వచ్చినారు. అప్పుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో నేను ఒక రాజకీయ చతురతతో అక్కడ మసీదులో 4 మసీదులలో ఉన్న ఇమాములను హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు సన్మానించి గెలుపు కోసం దువా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అంటే చంద్రబాబు గారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు అలాంటి కార్యక్రమము ఆ శ్రీశైలం సున్నిపేట ప్రాంతంలో జరగలేదు. అందుకు కారణం నేనే చేసిన నా సొంత తెలివితో. కాబట్టి చంద్రబాబు గారు నన్ను పిలుస్తాను, మాట్లాడతాను, ఫోన్ చేస్తాను అన్నందుకు నేను ఎదురు చూస్తూ వచ్చినాను. కానీ ఇంతవరకు చంద్రబాబు గారి నుంచి వాళ్ళ బిజీ ఉండడం వలన కార్యక్రమాలు చేస్తున్నట్లు చేయలేకపోయినారు. కాబట్టి దయచేసి చంద్రబాబు గారుని కలిసి ముఖ్యమంత్రి హోదాలో నాకు సన్మానం చేసి మా ప్రాంత అభివృద్ధి కోసము కొన్ని కార్యక్రమాలు కావాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సంక్షేమ మంత్రులకు, చంద్రబాబు గారికి కూడా అందరికీ అర్జీలు పంపుకోవడం జరిగినది. అవి ఏమి అంటే ముఖ్యంగా మైనార్టీ ఏరియా, అంటే ఇది ఐటీడీఏ పరిధిలో ఉన్న ఊరు. ఇక్కడ కాన్పుల కోసం, ఆడవారి కాన్పుల కోసం వెటర్నరీ హాస్పిటల్ కావాలని నేను పోరాడుతున్నాను. ఇంకొకటి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ స్కూల్ ఉంది, కానీ పై చదువులు పోవాలంటే పోలేక బీదవారు ఆపుకుంటారు. కాబట్టి బాలికల ఉర్దూ రెసిడెన్షియల్ కాలేజీ కావాలా అని కూడా అడుగుతున్నాను. పెండింగ్లో ఉన్న షాదీఖానాను అన్ని మరమ్మతులు చేసి భారీ కార్యక్రమంతో చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. రేపు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ పిలిచితే నేను నా ప్రాంత అభివృద్ధి కోసము అర్జీలు పెట్టినవన్నీ చూపించి మా ప్రాంత అభివృద్ధి కోసం ఈ పనులు కావాలా, పేదవారి సహాయం కావాలా అనేది ఒకటి. ఈ ఎంఎస్పిఎస్ తరపు నుంచి నేను కూడా సంక్షేమ పథకాలు, అంటే సాంఘిక సేవ, కుల మతాలకు అతీతంగా ఏమిటి అంటే శ్రీశైల దేవస్థానం ఉన్నందుకు కర్ణాటక నుంచి, మన రాయలసీమ జిల్లాల నుంచి శివభక్తులు, కర్ణాటక భక్తులు పోయేవారికి పలహారము, పండ్లు, మందులు అన్ని క్యాంపులు పెట్టి సప్లై చేసిన ఘనత నాదే ఉంది అక్కడ. తర్వాత 6 జిల్లాలలో నేను కమిటీలు ఏర్పాటు చేసిన ఏరియాల్లో శాంతిరామ్ హాస్పిటల్ వారితో మాట్లాడి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా కానీ ఆపరేషన్లు జరగడం లేదు. కాబట్టి నేను ఫ్రీగా అన్ని విధాల కంటి ఆపరేషన్లు వేల సంఖ్యలో చేయించినాను. అందుకు నా రాష్ట్ర స్థాయి కమిటీ కూడా సన్మానం చేయడం జరిగింది. చంద్రబాబు పని చేసే మనిషి, మనం ఆయనకు రిక్వెస్ట్ చేసుకొని పనులు చేయించుకోవాలనే ఉద్దేశం ఉన్న మనిషి నేను. చంద్రబాబును కలిసేది ఎందుకంటే నా ప్రాంత అభివృద్ధి, పేదవారి ప్రజల సౌకర్యార్థం కావాల్సిన కార్యక్రమాలు పని చేయించుకున్నటకు మనతో మళ్ళీ ఒకసారి కలిసి ఒక రాజకీయ ప్రోగ్రాం ద్వారా సంప్రదింపులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఇది నా యొక్క చివరి కోరికగా పెట్టుకున్నాను. చంద్రబాబు గారు ఈ వీడియో చూసి
నాకు వెంటనే ఫోన్ చేయగలరు, అపాయింట్మెంట్ ఇవ్వగలరని పెద్ద ఆశ పెట్టుకొని మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దయచేసి నాకు ఈ అవకాశం కల్పించండి చంద్రబాబు గారు. ఇదే నా మనవి. ధన్యవాదములు.